జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు అన్నది చరిత్రలో అది ఉండిపోద్ది. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని డిస్టిలరీలు తీసుకొచ్చారు అన్నది కూడా చరిత్రలో ఉండిపోద్ది. మీరు డిస్టిలరీలు తీసుకొస్తే ఆ క్రెడిట్ మీదే. మీరు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఫలానా వ్యక్తి తీసుకొస్తే ఆయనది ఆ క్రెడిట్. దాన్ని ఎవరు మార్చలేరు. నేను చరిత్రని మార్చేస్తాను, ఫలానా గూగుల్ నేను తీసుకొచ్చాను, ఫలానా మైక్రోసాఫ్ట్ నేను తీసుకొచ్చాను, సెల్ ఫోన్ నేను తీసుకొచ్చాను, హైవేలో అసలు కాన్సెప్ట్ అనేది నేను తీసుకొచ్చాను. తీసుకురావచ్చు మీరు, నేను తప్పట్లేదు, మీరు తీసుకురావచ్చు. దానికి ఒక ఉదాహరణ ఉంది. ఏంటంటే ఈరోజు ఈ జనరేషన్ నవ్వుకుంటుంది, మా జనరేషన్ నవ్వుకోదు. బికాజ్ మా జనరేషన్ అనేది అలవాటు పడిపోయాను. బట్ ఈరోజు ఈ జనరేషన్కి ఇవన్నీ అక్కర్లా. ఈరోజు ఈ జనరేషన్కి ఒక ముఖ్యమంత్రి 1వ తారీఖు పోయి పెన్షన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ జనరేషన్కి. వాలంటీర్ చేసి పని చేస్తాడు ఆయన. అది చెప్తున్నాను. నా ముఖ్యమంత్రి ఎవరు సార్? ప్రౌడ్ ఆఫ్ మై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, సీఎం. నా ముఖ్యమంత్రి ఏం చేయాలి? నా ముఖ్యమంత్రి వెళ్ళి పెన్షన్స్ ఇవ్వాలా? లేదు. నా ముఖ్యమంత్రి ఏం చేయాలంటే మేనేజ్ చేయాలి. నా ముఖ్యమంత్రి ఆఫీస్లో కూర్చొని అడ్మినిస్ట్రేషన్ వర్క్ చేయాలి. పెన్షన్లు ఇస్తాడేంటి నా ముఖ్యమంత్రి? నాకు కోపంగా ఉంది. అదేంటి వెళ్ళి కలవకూడదా? ప్రజల్ని కలవకూడదా? కలవాలి. కానీ అధికారి పని మీరు చేస్తే మరి ఆ అధికారి ఎక్కడ ఉన్నాడు? ఇంట్లో కూర్చున్నాడా? సరే మీరు ఫ్రీగా వెళ్తారా? ₹1 కోటి ఖర్చు అవుతుందా మీరు వెళ్తే? సరే 50 లక్షలు ఇస్తున్నాం. ఆ 50 లక్షలు నాలాంటి పేదవాళ్ళకి ఇవ్వండి సార్. నాలాంటి వాళ్ళ జీవితాలు మారుతాయి కదా. ఆ విషయాలు అడిగితే మళ్ళీ కోపం. మళ్ళీ మేము అనలిస్టు నన్ను వైసీపీకి అంటగట్టేస్తారు, వస్తే అట్టే చేస్తారు. ఇప్పుడు ఇక్కడ కాంట్రడిక్షన్ ఎక్కడ వస్తుందంటేనండి, 2 విషయాలు మీరు ఇందాక చెప్పిన సెల్ ఫోన్లో అవన్నీ మనం మాట్లాడడం అనవసరం, కానీ హైవేల గురించి ఒకటి, నెక్స్ట్ మొన్న జరిగిన కలెక్టర్స్ కాన్క్లేవ్ గౌరవ డీజీపీ గారిని వీళ్ళందరినీ కూడా కూర్చోపెట్టుకుని మాట్లాడిన దగ్గర డెలిగేషన్ ఆఫ్ వర్క్ మీద మాట్లాడారు చంద్రబాబు గారు. డెలిగేషన్ ఆఫ్ వర్క్ అన్నప్పుడు మీరు గ్రౌండ్లోకి వెళ్ళి పని చేయకూడదని వాళ్ళకి చెప్తారు, ఎవరు కలెక్టర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీస్కి. ఇట్స్ క్వైట్ సర్ప్రైజింగ్. తెలిసి ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరూ ఏదైనా కాన్ఫరెన్స్ ఉన్నా, వాళ్ళ మీటింగ్ ఉన్నా, వాళ్ళ డిపార్ట్మెంట్ హెడ్స్ అందరినీ వాళ్ళ దగ్గరికి పిలిచి మాట్లాడుకుంటాడు. కానీ ఐ నెవర్ సీన్ హి రష్ టు ఎ ప్లేస్ అన్నది నేను ఎప్పుడు చూడలేదు. అండ్ ఈవెన్ అథారిటీస్ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మీటింగ్ ఉందని ఆదరాబాదరగా పరిగెట్టుకు వెళ్ళిన ఉదంతాలు చూసాం. కానీ ఆయన ఎప్పుడు గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేయని దగ్గర ఈయన స్థాయిని 10 మెట్లు ఈయన తగ్గించుకొని వెళ్తూ పనిచేస్తున్నాడు. రెండోది మీరు చెప్పిన నేషనల్ హైవేలు అంటే నాకు తెలిసిన ఒక ప్రాథమిక అవగాహన మీతో షేర్ చేసుకుంటాను. అది రాంగ్ అయితే మీరు చోట అనలిస్ట్గా నన్ను కరెక్ట్ చేయండి. ఎందుకంటే జనాభా ప్రాతిపదిక మీద మనం భారతంలో రోడ్లు లేని పరిస్థితుల దగ్గర నుంచి సింగిల్ రోడ్డు దగ్గర నుంచి ఆన్ అన్ అగ్రిగేట్ ఎవ్రీ 20 years ఒక రెవల్యూషన్ ఇన్ హైవే సిస్టంలో వస్తుంది. ఎలా అంటే సింగిల్ ట్రాక్ రోడ్ విల్ బికమ్ డబుల్ ట్రాక్, డబుల్ ట్రాక్ విల్ బికమ్ 4 lane, 4 lane విల్ బికమ్ 6 lane, 6 lane విల్ బికమ్ 8 lane. దానికి మీరు కాన్సెప్ట్లో మనం 8 lane ఉన్న దగ్గర ఇవాళ 6 laneకి వస్తున్నాం. అంటే ఎంత వెనకబడి ఉన్నాం? మోర్ దెన్ 2 decades వెనకబడి ఉన్నాం మన పరిస్థితికి. ఈవెన్ 6 track ఉన్న దగ్గర కూడా 2 decades వెనకబడి 4 track దగ్గర ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా స్టేట్స్ ఉన్నాయి. అలాగే 4 track ఉన్న దగ్గర 2 decades వెనకబడి డబల్ రోడ్లోనే ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఓవరాల్గా ప్రాస్పెక్టివ్ ఆఫ్ ఎంటైర్ నేషన్ తీసుకుంటే డబల్ ట్రాక్ రోడ్లే చాలా ఎక్కువ ఉన్నాయి. 4 track రోడ్లు హైవేకి సంబంధించిన దగ్గర సక్సెస్ రేషియో. 6 track రోడ్డు ఎంత పర్సెంటేజ్ క్లెయిమ్ చేస్తారంటే 30 to 40% క్లెయిమ్ చేస్తున్నారు. సో 8 track రోడ్డు ఎంత సింగిల్ డిజిట్లోనే ఉంది, అది 10% కూడా సక్సెస్ లేదు. సో ఇట్లాంటి దగ్గర ఎవరి ప్రస్థానంతో అన్న దగ్గర వాజ్పేయి గారి ఆయనలో గోల్డెన్ ట్రయాంగిల్ అన్నది దర్ ఇస్ నో ఆప్షన్లెస్ సిచ్యువేషన్. ఆల్రెడీ 2 decades వెనకబడి ఉన్నాం అప్పటికి. 100% అక్కడ హైవే కాన్సెప్ట్ ఎమర్జింగ్. లేదు ఈయన ఐడియా అని చెప్పేసి ఆయన దట్ ఈస్ రిడిక్యులస్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. పీపుల్ షుడ్ నో దిస్. ఇప్పుడు మనం సింగిల్ ట్రాక్ మట్టి రోడ్లో నడిచిన దగ్గర నుంచి తార్ రోడ్డు సింగిల్ ట్రాక్ రోడ్డే కదా, బస్సు ఆగిపోయింది కదా సార్. అటు నుంచి బస్సు వస్తుంటే నా చిన్నప్పుడు నేను చదువుకున్న రోజుల్లో విజయనగరం నుంచి వైజాగ్ వెళ్ళాలంటే ఓ బస్సు ఎదురుపడిందంటే ఆగిపోయాడు. ఎంత కేరళ డ్రైవింగ్ చూడాలి మనం. మేము చూసిన విషయమే కదా సార్. అది ఒక బస్సు ముందు నుంచి వస్తుంటే ఈ బస్సు ట్రాక్ దిగాలి, లేకపోతే యాక్సిడెంట్ ఆ స్థితిలో చూసినాము. బట్ సమ్హౌ నేను అదే చెప్తున్నాను సార్, ఒక ముఖ్యమంత్రిగా నా ముఖ్యమంత్రి అడ్మినిస్ట్రేషన్ వర్క్ చేస్తే చూడాలని. దాని పేరే నేషనల్ హైవేస్ కదా. ఒక స్టేట్ చీఫ్ మినిస్టర్ హౌ యూ కెన్ క్లెయిమ్? లేదు అప్పట్లో ఆయన అడ్వైజ్. ఐఎమ్ నాట్ డినయింగ్ ఏ కోయలేషన్ గవర్నమెంట్ అప్పుడు ఉంది, అడ్వైజరీ కమిటీలో నెరేటివ్స్ అంటారు అట్లా. అంతే. ఇఫ్ యూ బిల్డ్ సంథింగ్ అంటే అప్పుడు మీకు ఏ ముద్ర వేయాలి మేము ఒక అనలిస్ట్గా? ఏ ముద్ర చెప్పండి చెప్పండి. అంటే నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు మీరు ఎవరో చేసింది మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారు అనుకోండి. అదే సార్ నేను ఇక్కడ మీకు చెప్తున్న విషయం ఏంటంటే ఎందుకు క్లెయిమ్ చేస్తున్నారంటే దీనికి ఒక కారణం ఉంది సార్. ఎవ్రీ 10 yearsకి జనరేషన్ అనేది చేంజ్ అవుతుంటుంది. కానీ అవునండి 35 ఏళ్ళ
క్రితం విషయం కాబట్టి 1990 విషయం కాబట్టి ఈరోజు ప్రజలకు గుర్తుండదు అన్నది ఒక కాన్సెప్ట్. హాఫ్ ఆఫ్ ద జనరేషన్ 90 సంవత్సరాలు మీరు నేను లేవు. హాఫ్ ఆఫ్ ద జనరేషన్ రిఫ్రెష్ కూడా అయిపోయి ఉంటుంది అని చెప్పేసి ఒక కాన్సెప్ట్లో ఏదో ఒక మాట అంటే చెల్లిపోద్ది అని చెప్పేసి అంటున్నారు. ఇంకో విషయం కూడా ఉంది సార్, దీన్ని నమ్మే అమాయకులు కూడా ఉన్నారు, లేకపోలేదు. రాష్ట్రంలో నమ్మే అమాయకులు కూడా ఉన్నారు. సరే, మరి వాళ్ళని నమ్మించుకోవడానికి చెప్తున్నారేమో, కానీ అయినా కూడా నేను ఈ విషయాన్ని తప్పు పట్టను. కానీ నా ముఖ్యమంత్రి ఇట్లాంటి విషయాలలో పడకుండా ప్రజల గురించి మాట్లాడితే బాగుంటుంది, ఇచ్చిన హామీల గురించి మాట్లాడితే బాగుంటుంది అన్నది నా కాన్సెప్ట్. అంతే. ఇప్పుడు నేను ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడలేదు సార్. ఇప్పుడు మీరు అన్నదే ఇక్కడే మీ దగ్గరే సమాధానం నాకు కావాలి. ఇప్పుడు ప్రజలకి ఇచ్చిన హామీలు కాసేపు పక్కన పెడతాం. దోస్ ఆర్ ఆల్ ప్రామిస్ నీడ్ నాట్ టు బి ఫుల్ఫిల్డ్. ప్రామిస్ ఆర్ ఓన్లీ విల్ బి మేడ్, అంతే, అట్ ద కాస్ట్ ఆఫ్ మళ్ళీ ప్రజలే. సో ఇక్కడ మీకు ఇక్కడ నా కాంట్రడిక్షన్ వల్ల ఏంటంటే, ప్రజాస్వామ్యంలో మీలాగే ఒక ఎన్నుకోబడిన ఒక ప్రభుత్వం ప్రజల హితం కోరుతూ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ ప్రజాహితం కాకుండా ఇది మీరు పీపీపీ పద్ధతి అనేది మమ్మల్ని ఎందుకు కన్విన్స్ చేయట్లేదు? రెండు ప్రజా ప్రభుత్వాలే. అవును. ప్రధానికి జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం తగరాలు పడ్డాడు, నానా తెప్పలు పడి తీసుకొచ్చాడు ఆయన. ఓకే, మేము ఇలా తెప్పలు పడడం అందుకని మేము చెయ్యం, ఒక 5-6 వేల కోట్లు ఖర్చు. నేను ఇక్కడ ఒక విషయం చెప్తాను సార్, నేను చెప్పాలి ఈ విషయం, కొంచెం నాకు టైం ఇవ్వండి. కాదు కదా, ఇక్కడ ఇందులో మీరే చెప్తున్నారు. నేను అంటుంది ఏంటంటే, సే ఫర్ ఇన్స్టెంట్ జగన్మోహన్ రెడ్డికి ఒక 2 ఏళ్ళు కరోనా అడ్డింది, అయినా సరే ఒక 5-6 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేశాడు. ఉదాహరణకి బృహత్తర కార్యక్రమం 17లో మీరు ఇంకో 4 కంప్లీట్ చేయండి, లేదా ఇంకో 5 కంప్లీట్ చేయండి మీ టెన్యూర్లో. కంప్లీట్ చేయకుండా పీపీపీ అనడం ఎంతవరకు అన్నది మీరు చెప్పండి ఇప్పుడు నాకు. సార్, అంటే మీరు అడిగిన క్వశ్చన్కి వస్తాను. అంతకంటే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. జనరల్గా ఒక పేషెంట్, మీరు ఒక డాక్టర్ అనుకుందాం, ఒక పేషెంట్కి ఫీవర్. నేను కాదు సార్, చంద్రబాబు గారు డాక్టర్ అనుకుందాం సార్. ఇక్కడ మన ఇద్దరం ఉన్నాం కాబట్టి మీరు ఒక డాక్టర్ అనుకుందాం. మీ దగ్గరకు ఒక పేషెంట్ ఫీవర్తో వచ్చాడు. జనరల్గా ఏ డాక్టర్ అయినా 2 మెడిసిన్లు ఇస్తారు. ఒకటి పారాసెటమాల్ ఇస్తారు, రెండోది యాంటీబయాటిక్ ఇస్తారు. పారాసెటమాల్ ఈజ్ ఫర్ ప్రజెంట్ సిచ్యువేషన్, ఇప్పటికిప్పుడు ఫీవర్ తగ్గడానికి. రెండోది యాంటీబయాటిక్ ఎందుకు ఇస్తారంటే అసలు ఈ ఫీవర్ లేకుండా పోవడానికి. ఈ 2 మెడిసిన్లు జనరల్గా వాడతాం. అంటే ప్రస్తుతానికి వాడేది పారాసెటమాల్, లాంగ్ రన్ కోసం ఫీవర్ మొత్తం లేకుండా చేసేది యాంటీబయాటిక్. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాలన ఏదైతే ఉందో అందుకు ఆ పాలన ఎందుకు నష్టది అంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2 ఇచ్చారు. ప్రజలకి పారాసెటమాల్ ఇచ్చాడు, యాంటీబయాటిక్ ఇచ్చాడు. పారాసెటమాల్ వాస్ డీబీటీ, నాన్ డీబీటీ. మీకు ప్రస్తుతం ఈరోజు ఇల్లు గడవాలి, ఈ సంవత్సరం మీ పరిస్థితులు మారాలి, ఇగో డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా నేను మీకు 4.5 లక్షల కోట్ల రూపాయలు దాదాపుగా మీకు ఇచ్చాను. దట్ వాజ్ అ పారాసెటమాల్. మరి యాంటీబయాటిక్ ఏంటి అంటే ఎడ్యుకేషన్. ఒక కుటుంబంలో ఒక డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్ ఆ కుటుంబం నుంచి బయటకు వచ్చాడు అంటే ఆ కుటుంబ ఆర్థిక స్థితులు ఎప్పటికీ మారిపోతాయి కదా. వాడు ఆ డాక్టర్ బయటకు వస్తాడు, సంపాదించుకుంటాడు, ఆ డాక్టర్ పిల్లల్ని పెంచుకుంటాడు, మంచిగా చదివించుకుంటాడు, ఆ కుటుంబ స్థితిగతులు మారిపోతాయి. పర్మనెంట్ సొల్యూషన్ పేదరికానికి దట్ ఈజ్ అన్ యాంటీబయాటిక్. పారాసెటమాల్ ఇచ్చాడు, యాంటీబయాటిక్ ఇచ్చాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఆ రోజు 17 మెడికల్ కాలేజీలు, నాట్ ఓన్లీ మెడికల్ కాలేజెస్ సార్, ఎవ్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్. చిన్నపిల్ల సార్, ఏదైతే నాడు నేడు కింద స్కూల్స్ ఏవైతే మారాయో ప్యానెల్స్ తీసుకొచ్చారు. ప్యానెల్స్ తీసుకొచ్చి మానిటర్స్ అంటారు, అవి తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూళ్ళల్లో పెట్టినప్పుడు ఆ స్కూళ్ళు చూసి నిజంగా ఇది నారాయణ స్కూలా, శ్రీ చైతన్య స్కూలా, అరే శ్రీ చైతన్యలో కూడా లేవే అన్నటువంటి ఆలోచన నాకు వచ్చింది. పవన్ కళ్యాణ్ అన్నాడు కదా, అదే పవన్ కళ్యాణ్ అన్నాడు, నాకు వచ్చింది. వై సార్, ఎందుకు అంటే ఆ పేద విద్యార్థుల జీవితాలు మారితే రాబోయే రోజుల్లో రాష్ట్ర మొత్తం భవిష్యత్తు మారిపోద్ది. దట్ వాజ్ అ కాన్సెప్ట్. అది ఒక రాజకీయ నాయకుడు ఆలోచించలేడు సార్, అది ఒక లీడర్షిప్ క్వాలిటీ. బట్ నేను అంటుంది దీన్ని సంపత్ సృష్టితో ముడిచిపెట్టి మాట్లాడదామా? లేదు, నేను వస్తాను అక్కడికి. కాదు కదా, అంటే మనం ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. మీరు అక్కడ దాకా వద్దురు కండి. ఇప్పుడు సంపత్ సృష్టిస్తాం అన్నోడికి, సే ఫర్ ఇన్స్టెంట్ మా నాన్నగారికి మీ నాన్నగారికి మన ఇద్దరం, మన ఆయన చిన్నప్పటి నుంచి చదివిస్తేనే కదా మన సంపద సృష్టించే కాన్సెప్ట్ వచ్చాం. అవును. సో మనకి నాన్న చిన్నప్పుడే యాంటీబయాటిక్ ఇవ్వబట్టే కదా, అదే పోలియో చుక్కలనండి, లేదంటే టీవీ రాకుండాను మన కుటుంబ పరిస్థితులు మారిపోతాయి కదా ఒకటి చదువుకుంటే కదా. అందువల్లనే ఆ చదువుకు ఆ వాల్యూ ఉంది సార్. కాదు అంటే యాంటీబయాటిక్ అంటే జగన్మోహన్ రెడ్డి అనేది మీరు ఇందాక చెప్పిన డీబీటీ పథకం, పారాసెటమాల్ అంటే కూడా కరోనాలో కూడా పారాసెటమాల్ ఇచ్చాడు ఆయన. అవును, దట్ ఈస్ అ గ్రేట్ థింగ్. అదే ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పాడు. అంటే అతనికి అవగాహనతోనే పనిచేసాడు. మరి సో ఆయన అవగాహనకి వెసెస్ ఈయన సంపద సృష్టిస్తానన్న దగ్గర విద్యా ప్రమాణాలతోనే సంపద సృష్టించబడుతుందన్న ప్రాథమిక అవగాహన చంద్రబాబు గారికి ఉందా, జగన్మోహన్ రెడ్డికి ఉందంటే? జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఈయన ఈ విషయాన్ని కాంట్రడిక్ట్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి చేసినవన్నీ తప్పని చెప్తాడు ప్రజలకి. ఈ విషయం ఒక విషయం సార్, ఇది చెప్పండి చాలు. లేనివి అంటే ఎక్కడి దానికనైతే ఆపగలం. ఉదాహరణకి ఆరోగ్యశ్రీ మీకు గుర్తుండే ఉంటుంది, ఒక ఫేమస్ న్యూస్ ఛానల్
ఒక ఫేమస్ న్యూస్ ఛానల్ చీఫ్ ఒక ఆయన కూర్చొని చంద్రబాబు నాయుడు గారి గురించి పేరు చేంజ్ చేద్దాం గట్టిగా తపేలా ఛానల్ అంటాం మేము. అంటే ఆడెవడో కెమెరా ఆన్ చేసి ఫేమస్ అనకండి, చెప్తున్నాను, కెమెరా ఆన్ చేశాడు, మంచిగా మార్కెటింగ్ చేసేద్దాం, ఫుల్ పబ్లిసిటీ ఇచ్చేయాలి అన్నాడు. అంటే దేవర్ టాకింగ్ అబౌట్ ఇది మన రాజశేఖర రెడ్డి గారిది ఏది మన ఆరోగ్యశ్రీ గురించి పేరు చేంజ్ చేయాలి, మంచిగా మార్కెటింగ్ చేసేసి ఆరోగ్యశ్రీ పేరుని మర్చిపోయి ఆయన చంద్రబాబు నాయుడు గారి పేరు ఎన్టీఆర్ ఏదో పెడదాం అనుకున్నారు, ఆ పేరుని గుర్తుపెట్టుకోవాలన్నది దట్ వాజ్ ద కాన్సెప్ట్ అని అనుకుందాం. ఆరోగ్యశ్రీ అనగానే ఎవరు గుర్తొస్తారు? అదండి, దాని పేరు రాజీవ్ ఆరోగ్యశ్రీ అని ఆ రోజు పెట్టాడు ఆయన. అవును సార్, అదే ఆయన పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ. సరే, రాజీవ్ ఆరోగ్యశ్రీ అనగానే మీకు ఎవరు గుర్తొస్తారు? తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని మార్చారు దాన్ని. సరే, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అనగానే మీకు ఎవరు గుర్తొస్తారు? నాకు ఎవరు గుర్తున్నారు, మహానుభావుడు రాజశేఖర రెడ్డే జ్ఞాపకం. దట్ ఈజ్ అ కాన్సెప్ట్. ఎక్కడైతే ఆరోగ్యశ్రీని పేరు మార్చి కూడా ప్రజల మనసులో నుంచి తొలగించలేమో అక్కడ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేయాలి. ఎట్లా చేసేయాలి? ముందు ఫార్మసీల్లో మందులు లేకుండా చేశారు. నేను చెప్తున్నా సార్, ఆన్ రికార్డ్ చెప్తున్నా, ఎందుకంటే ప్రజలతో మాట్లాడినా కాబట్టి. ఫార్మసీలో మెల్లమెల్లగా మందులు లేకుండా చేశారు, దాని తర్వాత ప్రొసీజర్స్ తగ్గించేశారు, దాని తర్వాత ప్రొసీజర్స్ లేకుండా చేశారు, దాని తర్వాత ఈరోజు అసలు ఆరోగ్యశ్రీనే లేకుండా చేస్తున్నారు. ఒక చిన్న విషయం, 2,17,000 కోట్ల రూపాయలు అప్పు చేసి 2,500 కోట్ల రూపాయలు మీరు ఆరోగ్యశ్రీకి స్పెండ్ చేయలేరా? మంచి మనసు ఉంటే చేయొచ్చు కదా. చేస్తే ఎవరికి పేరు వస్తుంది? యాక్చువల్ కాన్సెప్ట్ అది సార్, చేయొచ్చు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పొద్దునే లేచి ఇడ్లీ తింటూ చేసేయండి అంటే అయిపోద్ది పని, అది చేయొచ్చు. బట్ అందువల్ల పేరు ఎవరికి వస్తుంది? ఇది కావాలని చేశారు. కానీ ఎక్కడైతే దీన్ని కంప్లీట్గా ఆపలేమో, ఉదాహరణకి అమ్మఒడి ఆపలేము, ఆపితే మహిళలు తిరిగి పడిపోతారు. ఏం చేశారు? పేరు మార్చేశారు సార్. ఇప్పుడు ఏం పెట్టారు? పేరు గుర్తుంది మీకైనా? ఇప్పుడు ఇది మనం ఇంకో దానికి జంప్ అవ్వకుండా ఇది ఫినిష్ చేద్దాం. మీరు అన్నట్టు ఆరోగ్యశ్రీ 1,65,00,000 మంది దాన్ని వినియోగించుకుంటున్నారు. వినియోగించే దగ్గర రాజశేఖర రెడ్డి గారికి పేరు వస్తుందని ప్రజాస్వామ్య ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి గారి పేరు మార్చడానికి మాత్రమే పనిచేస్తున్నాయా, లేదా ఆరోగ్యశ్రీ వల్ల ప్రజల ఆరోగ్యం పరిరక్షించబడుతుందన్న కాన్సెప్ట్తో పనిచేస్తున్నారు? మీ ప్రశ్నకి ఒకటే సమాధానం సార్. ఈరోజు ఆరోగ్యశ్రీ ఉందా? లేదు అంటే ఒక నిమిషం, ఉందా? ఆరోగ్యశ్రీ లేదని బాధ నేను వ్యక్తం చేస్తుంటే విశ్లేషకుడిగా రాహుల్ గాంధీ గారు వాళ్ళ నాన్నగారి పేరు రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టిన రాజశేఖర రెడ్డి గారి పేరు మార్చడానికి, అంటే రాజీవ్ గాంధీ పేరు మార్చడానికి, లేదా రాజశేఖర రెడ్డి గారి పేరు కనుచూపులు అంటే ఆ మనిషి ఫిజికల్గా కూడా లేడు కదా. లేదు సార్, ఒకవేళ మీరు చెప్పినట్టు ప్రభుత్వాలు ప్రజల మంచి కోసం ఆలోచించి ఉంటే ఈరోజు ఆరోగ్యశ్రీ ఉండేది, ఏ పేరుతో అయినా ఉండేది. ఇప్పుడు ఎన్టీఆర్ గారి పేరుతో, చంద్రబాబు నాయుడు గారి పేరుతోనో, లోకేష్ గారి పేరుతోనో ఉండేది. లేకుండా పోయిందంటే ఈరోజు ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు? అసలు ఆరోగ్యశ్రీ లేకుండా చేయాలని చేస్తున్నాయి. ఇప్పుడు దీనికి ప్రజలకు తెలియవలసిన విషయం, ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు రాగానే 25 లక్షలు దాన్ని ఎన్హాన్స్ చేశారు. అవును, ఆంధ్రప్రదేశ్లో కూడా 25 లక్షలు లబ్ధి. గతంలో కేసీఆర్ గారు ఒకసారి మీకు జ్ఞాపకం ఉందా? అవును, అసెంబ్లీలో ఆయుష్మాన్ భారత్ ఏదో ఉంది కదా, అది ప్రధానమంత్రి గారు వద్దన్నారు. అవును, అది నాకు అక్కర్లేదన్నారు. జాగ్రత్తగా వినండి, అందులో నిజంగా విషయం ఉంది. ఎందుకంటే మన పెమ్మసాని గారు కూడా మాట్లాడుతూ ఇది ఆరోగ్యశ్రీ కన్నా దీంట్లో అన్నప్పుడు దీంట్లో 25 లక్షల సౌలభ్యం మెడికల్. రెండోది ఎన్ని సేవలు దీంట్లో ఉన్నాయన్నది ఆయుష్మాన్ భారత్తో కంపేర్ చేశారు. తక్కువ ఉన్నాయి అందులో, అందుకే తీసుకోవట్లేదు. స్టేట్ తీసుకోకుండా ఎవరో బీజేపీ కూడా ఆయన రోజు కౌంటర్ చేశారు. చేస్తే ఉన్నదానికి ఇంకో 2 లక్షలు ఎడిషన్ అవుతుంది కదా, 2 తీసుకోవచ్చు కదా అన్నాడు. ఎడిషన్ యాడ్ అవుతుందంటే తీసుకుంటాను అన్నాడు ఆయన. అది లేదు ఆ రోజు, ఇప్పటికీ లేదు. దేర్ వాజ్ నో ప్రొవిజన్. ఇది ఆరోగ్యశ్రీకి యాడ్ చేసే ప్రొవిజన్ ఇప్పటికీ లేదు. ఆరోగ్యశ్రీని వదులుకుంటేనే అది వస్తుంది. అంటే ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఆయుష్మాన్ భారత్ అని ఎత్తి పెట్టే కార్యక్రమానికి, ఈ కిరసానుడు చెప్పినట్టు సలహాకి అగ్గి కాజ్యం తోడైనట్టు టోటల్గా ఆరోగ్యశ్రీని తీసేసి ఆయుష్మాన్ భారత్తోనే ప్రజల ఆరోగ్యాన్ని నామకావస్థ పరిరక్షించడానికి ఏమైనా కొత్త కాన్సెప్ట్? హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.